హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీతో చిన్న వీడియో షేర్ చేసుకుంటున్నాను. ఒక కాశీ యాత్రకి వెళ్ళినప్పుడు మేము దారిలో దేవుడి దర్శనం అయిపోయింది, స్వామివారిది, విశ్వేశ్వర స్వామిది. అలా బయటకు వచ్చాము. బయటకు వచ్చేసరికి రైల్వే స్టేషన్ దగ్గర డబ్బులు దొరికాయి. నేను ఆ ముందున్న మనిషిని పిలిచాను, ఏమండి కొంచెం ఆగండి అంటే ఆయన ఆగలేదు. పాపం ఆయనే అనుకున్నాను. నానమ్మ గారి అంత్యక్రియలు చేసి అక్కడ అస్థికలు నీటిలో కలపని వెళ్ళాను. నేను, నాన్నగారు, అమ్మ, పిన్ని, చిన్నాన్న అందరం అలా వస్తున్నాం. ఆ డబ్బులు తీసుకొచ్చి నాకు డ్యూటీ పరంగా ఒక 2-3 నెలలు నేను ఆ డబ్బులు ఇంట్లో పెట్టాను. ఆ తర్వాత మిస్సెస్తో మాట్లాడి 3-4 వేలు దొరికి మనం గుడిలో వేద్దామంటే, ఎందుకంటే ఏదో అనాశాలలో భోజనం పెట్టేస్తున్నాం ఆవిడంటే ఓకే సంతోషం అనుకుని అక్కడే దగ్గరలో ఉండే అనాశాలకి వెళ్ళాము. 2-3 వేల రూపాయలు కలిపాము. నా మిత్రుడిని కూడా తీసుకెళ్ళాను. కలిపిన తర్వాత ఏదో భోజనం వ్యవసాయం ఐటమ్స్ కొన్నాము. కొన్ని తర్వాత వెళ్ళాము. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, ఏమంటే కొంచెం ఫోటో తీసుకుందాం, వాళ్ళందరూ పెడుతున్నారు కదా అనేసి అక్కడ ఉన్న ఓనర్స్ ఓకే అని చెప్పేసి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఫోటోలు ఎందుకని మాట్లాడేసరికి, ఏమండి పాప బుజ్జిగా ఉంది, బాబు బాగున్నాడు, ఈ తాతయ్య అమ్మమ్మ ఎవరు ఉన్నారు వాళ్ళ గురించి అలా అడుగుతున్నసరికి వాళ్ళు చెప్పారు, ఈ పాప రైల్వే స్టేషన్కి వెళ్తుందండి, మరి ఈ బాగున్నాడంటే ఇదిగో బస్ స్టాండ్లో పోలీసులు ఇచ్చారు, ఇలాగ ఎక్కడెక్కడ హాస్పిటల్స్ అని చెప్పేసి అందరి గురించి ఒక 10 మంది గురించి అడిగితే అలాగే రిపీట్ చేస్తున్నారు. బాగా చదువుతున్నారు పిల్లలు. చేసేసరికి మరి నేను అడగలేదండి, ఎందుకంటే మనకి మళ్ళాగా అందరూ వచ్చి వాళ్ళకి అడిగితే ఏమో ప్రాబ్లమ్స్ పిల్లలు బాధపడతారు కదా అని నేను అడగలేదు. అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఏవో అంత ఆలోచించి 2 రోజుల తర్వాత మళ్ళీ ఆలోచిస్తే మనసులో అనిపించింది, బహుశా మన అమ్మ నాన్న నిజంగా వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు. కడు పేదరికంలో ఉన్నా, కష్టాల్లో ఉన్నా వాడు పని చేసి పాడు చేసి అంత చిన్నప్పుడు మనకు జబ్బులు మంచి చెడ్డ ఎన్ని వ్యాధులు ఉన్నా, మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా వాడు 18 ఏళ్ళ వరకు పెంచి చదివించి, కొందరైతే కనీసం 37 వరకు కూడా వాడు చదివించి వాడు బాధ్యతలు ఎత్తుకుంటున్నారు. నిజంగా వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు. మనం దైవసాక్షిగా వాళ్ళ రుణం ఏం తెచ్చుకోగలమండి. ఇప్పుడు మనం ఏదో తెలియక ఇంటి దగ్గర వచ్చిన ప్రాబ్లమ్స్ లేదా వాళ్ళు సేవ చేయలేక భార్య మాట మీద ఎవరి మాట మీద మనం వాళ్ళని తీసుకెళ్ళి మన డ్యూటీ కంజెస్టెడ్ అవడం వలన తీసుకెళ్ళి అనవసరంగా విడిచిపెట్టేస్తున్నాం. నిజంగా వాళ్ళు ఆ టైంలో మనకి అలా చేసి ఉంటే తప్పుని భయపడు మంచో చెడ్డో జరిగి వాళ్ళు చేసి ఉంటే మన లైఫ్ ఏమయ్యేదండి. అందుకే చెప్పుకోండి, ఒకసారి ఆలోచించండి. అలాంటి తల్లిదండ్రులు మనం ఎంత సేవ చేసినా తక్కువే. మన తల్లిదండ్రులు చాలా గొప్పవాళ్ళు. అలాగని ఇదంతా విధిరాత అనుకోవద్దండి. నిజంగా శ్రమించారు కాబట్టి కష్టపడి ఈరోజు మనకి ఈ బట్టలు వేసుకున్నాం, ఇలా తిండి తింటున్నాం, ఇలా హ్యాపీగా ఉన్నామంటే మన